కాంగ్రెస్ పాలనపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. రేవంత్ ఏలుబడిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. సర్కార్ నిర్లక్ష్యంతో భగవంతుని దగ్గర సైతం రక్షణ కరువైందని భక్తులు గరమెత్తుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం వద్ద ఆకతాయిలు అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జెడ్పీటీసీగా రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతంలో దారుణం జరిగినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండిస్తున్నారు. ఆకతాయిల ఆట కట్టించేలా ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. జిల్లాలో దారుణం జరిగింది. ఊర్కొండపేట అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ఈ ఆలయం సమీపంలోనే అపచారం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆలయానికి వందల చరిత్ర నేపథ్యం ఉంది. ఈ ఆలయ విశిష్టత చాలా ఎంతో గొప్పదని చెప్పేసి ఇక్కడ ప్రతి శనివారం కూడా ఇక్కడ రాత్రి బస చేస్తే ఉన్నటువంటి రుగ్మతలే కావు, ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. దానికి సంబంధించి ప్రతి శనివారంతో పాటు ప్రతి మంగళవారము ఇక్కడ వ్రతాలు కూడా చేస్తారు. దీనికి సంబంధించి ఇంత విశిష్టత ఉన్నటువంటి ఆలయం వద్ద పెద్ద సమస్య వచ్చి పడింది. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు పోలీసులకు పెద్ద సవాల్గా కూడా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రాంగణంలో ఒక గ్యాంగ్ రేపు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి అసలు ఇట్లా ఎందుకు జరిగింది, ఈ ఆలయాల విశిష్టత అంటే కోల్పోయే విధంగా, విశిష్టతను దెబ్బతీసే విధంగా ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఇంతకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, దీనిపై కొన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటుగా విహెచ్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆలయాల వద్ద భద్రత లేకుండా పోయింది, ఆలయాల వద్ద అంటే ఎంతో భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక దైవ చింతనతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకు అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇటువంటి జరిగినప్పుడు దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆలయ ప్రాంగణంలో పైశాచికమైనటువంటి అత్యాచారం జరగడాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఇది. వాళ్లకు దుండగులకు కఠినమైన శిక్ష విధించాలని మేము ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు, నల్లవెల్లి ఇట్లాంటి చాలా ప్రాంతాల నుంచి, రాష్ట్రం మొత్తం నుంచి భక్తులు ఇక్కడికి వాళ్ళు రాత్రి బస చేస్తే, శనివారం రాత్రి బస చేస్తే వాళ్ళకు వచ్చిన సమస్యలన్నీ తీరిపోతాయి అనేటటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం. అది విశ్వాసం కూడా బాగుంది, అది నిజం కూడా జరుగుతున్నది ఈ స్వామి యొక్క మహత్యం వల్ల. కానీ ఇక్కడ ఉన్నటువంటి దుండగులు ఆ మహిళను ఏదైతే అత్యాచారం చేయడానికి కారణం, ఆ దుండగులు ఎంత కారణమో ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి దీని గురించి పట్టించుకోకపోవడం కూడా అంతే కారణం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బాత్రూములు ఉండాలి కదా. కుంభమేళాలో 66 కోట్ల మంది పోతే లక్షలాది బాత్రూములు, టాయిలెట్స్ పెట్టి ఒక్కరికి కూడా చిన్న ఇబ్బంది కలగలేదు. ఆడెందుకు అట్లా ఇబ్బంది కలగలేదు? ఈడ శాశ్వతంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ప్రాంగణంలో బాత్రూములు ఉండాలి అనేటువంటి పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం ఈ పాలక మండలికి ఎందుకు లేదు? ఈవో ఈడ ఎందుకు రెగ్యులర్గా ఉండి దీన్ని పర్యవేక్షించడు? దీనికి కంచె ఎందుకు ఏర్పాటు చేయరు? కంచె చుట్టూ ఎందుకు లైటింగ్ ఉండదు? ఎందుకు సీసీ కెమెరాలు ఉండవు? శనివారం నాడు ఇలాంటి అప్రాచ్యపు పనులు జరుగుతున్నాయనే చిన్న చిన్న సంఘటనలు పోలీసు వాళ్ళ దృష్టికి వచ్చినప్పటికీ ఇక్కడ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా జెడ్పీటీసీగా ఎలక్ట్ అయినటువంటి ఈ మండలంలో అక్కడ ఆయన యొక్క బీఫామ్ ఇక్కడ పెట్టి ఈ భగవంతుని కృప వల్ల ఆయన జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిండు కదా. తను ఎదిగడానికి కారణమైనటువంటి అభయాంజనేయ స్వామిని పట్టించుకొని కారణం ఏందని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా ఆయన యొక్క బీఫాము, ఆయన యొక్క నామినేషన్ ఇక్కడ ఈ స్వామి చెంత పెట్టి ఆయన పాదాల దగ్గర పూజ చేసి ఆయన ఎన్నికల బరిలో నిలబడి గెలిచిండ్రు కదా. మరి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, ఈ అభయాంజనేయ స్వామి దగ్గర ఎలాంటి అపవిత్రమైన కార్యం జరగొద్దు అనేటటువంటి శ్రద్ధ వారు వహించాలి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ మద్యం ఎందుకు ఏరులై పారుతూ ఉంది? గంజా ఎందుకు జరుగుతూ ఉన్నది? ఇక్కడ ఈ అప్రాచ్య పనులు ఎందుకు జరుగుతున్నాయి? అవినీతి ఎందుకు జరుగుతూ ఉన్నది? ఇక్కడ నిధులు ఎందుకు ఇస్తలేరు? నిధుల వినియోగం సక్రమంగా ఎందుకు జరుగుతలేదు? హుండీని మింగేటందుకే ఉండరు, కానీ హుండీకి ద్వారా వచ్చేటటువంటి డబ్బును, ఈ యొక్క భక్తులు ఇచ్చేటటువంటి ఆ సమర్పణను ఈ దేవాలయ ప్రాంగణాన్ని, ఈ దేవాలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యానికి ఎందుకు వినియోగించడం లేదని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా మేల్కోండి పాలకులారా, ఈ పాలక పక్షాన్ని రద్దు చేయండి, రెగ్యులర్ ఈవో నియమించండి. ఇక్కడ ఉన్నటువంటి దుండగులందరినీ కూడా మీరు వాళ్ళ యొక్క ఫోన్లు మీరు పరిశీలిస్తే ఎవరికి ఫోన్లు చేసిరో మొత్తం వాళ్ళ డాటా వస్తుంది. వాళ్ళందరినీ కూడా ఈ చర్యలు ఇంతకుముందు ఎవరెవరు చేస్తున్నారో కనుక్కొని ఈ యొక్క వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి ఈ యొక్క స్వామిని మళ్ళీ పునర్వైభవం స్థితికి తేవాల్సినటువంటి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి
రెడ్డి గారికి అనిరుద్ధ రెడ్డి గారికి ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ డిమాండ్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. పునర్వైభవానికి స్వామిని తీసుకొని రావాలని చెప్పి వారిని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మేము చాలా ఉద్యమాలు చేస్తాం, దీక్షలు చేస్తాము, ఈ యొక్క ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మనిషికి కూడా లాస్ట్ చివరికి డాక్టర్ కూడా చివరి దశలో దేవుడే గుర్తొస్తాడు. ఈ క్రమంలో దేవుడి వద్దనే ఎంతో నమ్మకంగా వచ్చేటువంటి వందలాది భక్తులు వచ్చేటువంటి వేలాది భక్తులు వచ్చేటువంటి దగ్గర ఇలాంటి అఘాయిత్యం జరిగింది. అంటే ఎవరో కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పనికి ఈ గుడికి ఎట్లా భద్రత కల్పించాలంటారు? ఈ గుడి ప్రాశస్తాన్ని మళ్ళీ ఎట్లా వైభవంగా ముందుకు తీసుకెళ్లాలంటారు? అభయాంజనేయ స్వామి దేవాలయము మన నాగర్ కర్నూలు జిల్లాలో ఉండడం అనేటటువంటిది ముఖ్యంగా కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ ఉండే పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిసరాలను కూడా ఇప్పుడు మరుగుదొడ్లు కానీ, తర్వాత నీటి వసతి కానీ, మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విశ్రాంతి గృహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉండే పరిసరాలు చూసినట్టయితే చాలా విచ్చలవిడిగా చాలా ఓపెన్గా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ లైటింగ్ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా వీటికి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి పాలక మండలి కానీ, అదేవిధంగా ఈఓ కానీ, అదేవిధంగా ముఖ్యంగా పూజారులు కానీ వీళ్ళందరూ కూడా తొలగించి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడనే వాళ్ళు పాతుకపోయారు. ఎవరికైతే దైవచింతన ఉంటుందో, దేశభక్తి ఉంటుందో, దైవ ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారో మరి వారిని మాత్రం ఇక్కడ నియమించేసి చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా ప్రభుత్వం ఒకవైపు షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఉంటుంది, మహిళలకు ఎంతో భద్రత కల్పిస్తామని చెప్తారు. ఇక్కడ చూసినటువంటి భద్రత ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన నిఘా వ్యవస్థ ఏ పార్టీకి ఉందో అనేది ఇక్కడున్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది మనకు అందరికీ కూడా. మరి చాలా అత్యంత ఘోరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మరి సొంత జిల్లా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి సొంత జిల్లాలో మరి ఇలాంటి పాశవిచన సంఘటన జరిగితే కూడా ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకా స్పందించలేదు. కనుక ఇక్కడ ఉన్న హిందూ దేవాలయాలను మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలక పక్షాన్ని వెంటనే రద్దు చేసి ఇక్కడ ఈఓ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిఘా వైఫల్యం కూడా ఇక్కడ పోలీసు వారి నిఘా వైఫల్యం పూర్తిగా అసంతృప్తితో ఉంది. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటేనే తప్ప హిందూ దేవాలయాలపైన హిందూ భక్తులకు మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా పెరుగుతారనే దానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఒక మహిళకు ఇంత అన్యాయం జరిగింది, తర్వాత ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే కూడా రకరకాలుగా మనకు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆమె ధైర్యంగా ఒక పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా దాపరించిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి? మహిళ పేరు బయటికి వస్తే ఆ సమాజంలో ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం గమనిస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ సంఘటన చూస్తే మనకు మూడు అంశాలు స్థూలంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వ్యవస్థాపరంగా విచ్చలవిడిగా మద్యం ఏరులై పారడం, ఆరు బయట మద్యం సేవించిన మద్యం సేవించిన తర్వాత ఏదైనా జిమ్కగిన సింహాలకు దొరికితే ఒక జిమ్ దొరికితే ఎట్లా వేటాడుతారో మహిళని వేటాడినట్టు మనుషులుగా మర్చిపోయి పిలిపించుకొని చేయడం అనేది ఇది చాలా ఘోరంగా. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన చెప్పాడు, గంజాయి లేకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మద్యపాన నిషేధం బెల్ట్ షాప్ ఎత్తేస్తా అని చెప్పింది, ఎత్తేయకుండా ఏరులై పారుతుంది. ఒకసారి మద్యాన్ని ఏరులు పారకుండా బెల్ట్ షాపులు తీసేసి ఈ గంజాయి సప్లై లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గంజాయిని బారిన పడ్డ యువకులకు అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ షీ టీమ్స్ని కూడా ప్రతి చోట ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దేవస్థానంలో జరుగుతుందంటే మనం గమనించాలి. ఇది ఒక్కటే కాదు, సాక్షాత్ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు ఇంతకుముందు కూడా జరిగినాయని చెప్పేసి.